ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ప్రభువా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించు. నువ్వు మాట్లాడకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారయ్యా? నాకు ఆదరణ కొదువుగా ఉంది. నేను చాలా నలిగిపోతున్నానని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. దేవుడు ఎక్కడున్నాడా అనుకుంటున్నావేమో, నీ దగ్గరే ఉన్నారు. అందుకే ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీకు వర్తమానం అందిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం ద్వారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. మళ్ళా చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుని సన్నిధానంలో నాకు ఆదరణ కొదువుగా ఉంది. నాకు ఆదరణ కావాలి. నన్ను ఆదరిస్తారు, నా వాళ్ళు ఉన్నారని అనుకున్నాను. నాకు ఆదరణ లేదని ఏడుస్తున్నావు కదా. ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఓదారుస్తారు? ఎవరికైనా ఏదైనా కష్టం చెప్తే నేనేం సహాయం అడుగుతానా అని వారు నాకు దూరం అవుతున్నారని బాధపడుతున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక బిడ్డని కన్న తల్లి ఓదారుస్తుంది. నిజమైన కష్టము ఎవరు అర్థం చేసుకుంటారు? మనం చెప్పినా చెప్పకపోయినా, మన ఏ పరిస్థితిలో ఉన్నా కన్న తల్లి హత్తుకుని మరీ ఓదారుస్తుంది. బిడ్డ, నేనున్నాను, ఏం భయపడద్దు, మనకు మంచి రోజులు వస్తాయిలే, ఏం కాదులే. అయ్యో ఇలాగ జరిగింది, జరగకుండా అన్యాయం జరిగింది, మనిషిని కోల్పోయాను, లేకపోతే ఆస్తిని కోల్పోయాను, డబ్బు కోల్పోయాను, రకరకాల విషయాలు మనం తెలియపరుస్తుంటే తల్లి వాటన్నిటిని కొట్టేస్తుంది. పోనే. మనం దేవుడి సన్నిధి నుంచి ఎలాగొచ్చామో అలాగెళ్తాం. ఎవరెవరో ఎన్నో కోల్పోయిన వాళ్ళు తిరిగి లేవలేదా? వారికంటే మనం బలమైన వాళ్ళం కాదా? నీకు ఎందుకు బిడ్డ, నేను ఉన్నాను కదా. కుమారుడినైనా కుమార్తెనైనా ఒక తల్లి ఆదరించే మాట, పోనే అమ్మ ఇల్లు అమ్మేసుకున్నాను, లేకపోతే పొలం పోయింది, పోనే పుడతా వచ్చినాయి, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ వస్తాయి. అది ఆదరించే తల్లి ఆదరణ ఎక్కడ దొరకదు. ఇక్కడ దేవుడు వచ్చే మాట ఏంటంటే, నీ తల్లి నిన్ను ఎలాగ ఆదరిస్తుందో అలాగే నేను నిన్ను ఆదరిస్తాను. ఒకని తల్లి బిడ్డను ఆదరించినట్లే
అన్నయ్య ఉన్నాడు, ఆదరణగా మాట్లాడట్లేదు. తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది. ఎలా బ్రతుకుతున్నావు, ఏం తింటున్నావు, ఎలాగ ఫీజులు కడుతున్నావు అని ఒక్కడు అడగట్లేదు. ఇంతమంది మనుషులు ఉన్నా కూడా ఏ మనుషుడు కూడా నన్ను కనీసం సహాయం చేయడం అవసరం లేదు, ఎలా బ్రతుకుతున్నావు అని అడగట్లేదు అని బాధపడుతున్నావు కదా. అడగరు, ఎవరు అడగరు. అడగరనే దేవుడు ముందే వాక్యాన్ని బయలుపరిచాడు. ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. ఈరోజు శుభవర్తమానం ఏంటంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఇంకా తల్లి అయినా ఆ సమయానికి ఆదరణ కలిగేలా మాట్లాడుతుందేమో, కానీ ఆ ఆదరణ కలిగించేటప్పుడు కూడా మాట్లాడే మాట, నీవు నమ్మిన నీ దేవుడు నా దేవుడు, ప్రభువారు ఇచ్చే మాట నిజమైన మాటతో ఆదరిస్తాడు ఆయన. నువ్వు మరలా నిలబడతావు, నువ్వు మరలా కట్టబడతావు, వాడబడతావు, జయిస్తావు అనేటువంటి ఉన్నతమైన ఆదరణమైన మాట దేవుడిస్తాడు. ఈరోజు అటువంటి వాగ్దానాలతో దేవుడిని ఆదరించబోతున్నాడు. నా బిడ్డ ఒంటరిగా ఉంది, ఎలాగని ఏడుస్తున్నావా? దేవుని ఆదరణ ఉంది నీ సంతానం చుట్టూ, నీ భర్త, నీ కుటుంబం, నీ భార్య చుట్టూ, నీ వ్యవస్థ చుట్టూ ఆయన ప్రొటెక్షన్ అద్భుతంగా ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. తాటికొండ మండలం పొండుకండ్ల ఊరు. మా అమ్మాయి చిన్న అమ్మాయికి 2 పాపలు. నిరుడు మార్చి నెలలో వచ్చాం. 5 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. 2 పాపలు పుట్టాక అబ్బాయి కావాలని అనుకుంటే అబ్బాయి పుట్టాక 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తాను అని చెప్పుకుంటే 11వ నెలలో తీసుకొని వచ్చి స్పాన్సర్ చేసాం. చిన్న సాక్ష్యం దీవించును గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవునికి వందనాలు. ఇసాకయ్య గారి వందనాలు. మరి అయితే మా సాక్ష్యం అయితే మా కుటుంబంలోనైతే మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలే. 2 ఆడపిల్లలు అయినప్పటికీ ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే మగపిల్లలు పుడతారన్నారు. అందుకని చెప్పి మా అమ్మాయిని తీసుకొని ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చాము. ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే 2 సార్లు వచ్చినప్పుడు జాంకాయ ఇచ్చి అడిగినప్పుడు జాంకాయ ఇచ్చి పుడతారు పోమ్మా, నీకు మగపిల్లడు పుడతాడు అన్నాడు. అదే ఒక మాట. దేవుడు మంచి చక్కని మగబిడ్డనిచ్చాడు. మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తర్వాత మాకు ఆడపిల్ల కావాలండి అని అడిగినప్పుడు దేవుడు మరి ఇసాకయ్య గారు అరటికాయ ఇచ్చి ఆడపిల్ల పుట్టిద్ది పోమ్మ అన్నారు. మేము సంతోషంగా నమ్మకంతో ఇంటికి వచ్చాము. దేవుడు ఆ మగబిడ్డని చిన్న బిడ్డని ఇచ్చారు. దేవుడు మళ్ళీ ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న మంగళవారం రోజు 4 రోజుల క్రితం పిల్లడికి బాగా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ రాలేదన్నమాట. 4 రోజులు రాలేదు. 4 రోజులు అయినప్పటికీ మరి నేనైతే తైలాభిషేకం పట్టకు రాసి నోట్లో కొంచెం తైలాభిషేకం వేసాను అనమాట. తైలాభిషేకం వేసినప్పుడు ఎమ్మటే దేవుడు స్వస్థపరిచి 1/2 గంట కల్లా యూరిన్ పోసేటట్టు సహాయం చేశాడనమాట. దేవుడు మా పట్ల, మా కుటుంబం పట్ల చేసిన ప్రతి మేలు మెత్తమైన దేవుని స్తోత్రాలు.
ఇసాకాయ గారికి మా వందనాలు. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు నవరత్నము. మా ఊరు గడ్డిపాడు, గుంటూరు జిల్లా. నా కూతురు అనుష. పిల్లకి 3 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోగానే పాప పుట్టింది. ఇక్కడ 10,000 స్పాన్సర్ చేసాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. నా పేరు దీపిక. మా ఊరు సత్తెనపల్లి. మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. పిల్లలు లేరు. చాలా హాస్పిటల్ తిరిగి మెడిసిన్స్ వాడాం. అయినా ఎక్కడ లాభం లేదన్నారు. ఐవీఎఫ్ తప్ప నార్మల్గా అస్సలు పుట్టరని చెప్పారు. తర్వాత మా మేనత్త ఇక్కడ ప్రార్థన జరుగుతుంది వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చాక 5 నెలలకే పాప కన్సీవ్ అయింది. అయ్యాక హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటే నాడీ రాలేదు, నమ్మకం చెప్పలేమన్నారు. మళ్ళా హాస్పిటల్ వెళ్ళి 15 రోజులు గడిస్తేనే చెప్తామంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి నార్మల్గా అయ్యి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి ఎవరు పుట్టినా తీసుకొచ్చి సాక్ష్యం చెప్తామనుకున్నాం. పాప పుట్టింది. పాపను తీసుకొని వచ్చాం. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును.
బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. వీరు భార్యాభర్తలు తిరుపతి. భారతి వీరు నర్సరావుపేట నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 2 సంవత్సరాలు అయింది. ఆయన తను గర్భఫలం పొందుకోలేనప్పుడు వారికి తెలిసిన వారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పి వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 2 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా భర్త పేరు దయా హాసన్. నా పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. నాకు సంతానం లేక నేను అయ్యగారి దగ్గరికి కర్నూలులో పెట్టినప్పుడు 9 నెలలు వెళ్ళినాను. అయ్యగారు నాకు ఇట్లా పిల్లలు లేరని అడిగిన వెంటనే నీకు ఇట్లా చక్కటి ఆడబిడ్డనే పుడుతుందని చెప్పినాడు. అయ్య చెప్పిన విధంగా నాకు ఆడపిల్లనే పుట్టింది. ఎంతో ఆసుపత్రులు తిరిగాను, ఎక్కడ పోయినా ప్రయోజనం లేకపోయింది. కానీ అయ్యగారు నోటి నుండి చెప్పినాక నాకు పిల్లలు అయినారు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా ఊరు గొల్లల మావిడాడండి. నా పేరు సూర్యావతి అండి. మా అబ్బాయి పేరు దుర్గా ప్రసాద్ రెడ్డి అండి. ఈ అబ్బాయికి అయితే అండి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి. అవి డాక్టర్ గారి దగ్గరికి కాకినాడ హాస్పిటల్లోకి వెళ్తాయండి. అది తీస్తామన్నారండి. తీసినప్పుడు రాలేదండి. కిడ్నీ తీసేయాలన్నారండి. అది అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా అబ్బాయికి ఇలా కిడ్నీ తీసేయాలంటున్నారు అయ్యగారు. ఆ కిడ్నీ తీయకుండా ఆపరేషన్ జరిగేలాగా చూడండి అయ్యగారు అలాగన్నానండి. అంటే అయ్యగారు ఏం పర్లేదమ్మా తీరు, నువ్వు ఏడకో, బాధపడకో, తీరమ్మా అన్నారండి. డిసెంబర్ నెలలో 13వ తారీఖుని ఇక్కడికి వచ్చి అయ్యగారికి స్పాన్సర్ చేసుకున్నానండి 10,000. ఆ బిడ్డనేమో తీసుకెళ్లారండి జనవరి నెలలో ఆపరేషన్కి. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారండి. అక్కడైతే ఆపరేషన్ చేశారు, వాళ్ళు తీశారండి కిడ్నీ తీయకుండా. దేవుడు అంత మేలు చేశాడండి. నా పట్ల కూడా ఎన్నో మేలు అండి, చెప్తే టైం చాలదండి, చాలా మేలు చేశారండి. మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. పంటొత్తుల్లోకండి 1 రూపాయి కూడా కనపడేది కాదండి. అప్పులు కడతమే సరిపోయేదండి. ఈ అయ్యగారి దగ్గరకు వచ్చిన కాడి నుంచి మాకు పంట చాలా బాగా పండుతుందండి. తైలం పట్టుకెళ్ళి పంట అంతా జల్లినప్పుడు మాకు చాలా బాగా పండిందండి. రుణాలు కూడా తీరుతున్నాయండి. దేవాది దేవుడికి కోట్లాది స్తుతులు చెప్పుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు, బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది గోస్పాడు గ్రామం, నంద్యాల జిల్లా. మాకు పెళ్ళై 15 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, కానీ ఎక్కడా మాకు పిల్లలు కలగలేదు. కానీ ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పండిపించుకొని తిన్న తర్వాత చక్కని పాప పుట్టింది. సాక్ష్యం ఇచ్చామని చెప్పుకున్నాము. ఈ దేవుడు దీవించును గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.